పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అలాగనే సోషల్ మీడియా ద్వారా మరి వీక్షిస్తున్నటువంటి సహోదర సహోదరులకు, మా ప్రియులకు, మిత్రులకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, అలాగున మరి దేశ విదేశాలలో ఉన్నటువంటి మరి సహోదరులకు సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. గత కొంతకాలం నుండి మరి హితబోధన గూర్చినటువంటి వాక్య సారమును గూర్చి ఇప్పటికే దాదాపుగా 11 భాగాలుగా మరి వీడియో మీరందరూ చూస్తూ వచ్చారు. అనేకులు ఆ వీడియో ద్వారా మేలు పొందుతూ, మరి ఫోన్ కాల్స్ ద్వారా వారు ఏ విధంగా మేలు పొందుతూ వచ్చారో ఆ సమాచారాన్ని కూడా సహోదరులు చాలామంది తెలియజేస్తూ వచ్చారు. వాటిని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా అనేకమైన వీడియోలు చేయాలని మరి వారు సహోదరులు, సేవకులు, మిత్రులు కోరిన విధానాన్ని బట్టి మరలా మరొక భాగాన్ని హితబోధన గురించినటువంటి వాక్య ధ్యానము చేయడానికి మీ ముందుకు వస్తుంటున్నాను. ఆ కోణంలో వాక్యం ధ్యానించడానికి ముందుగా ఒక భాగాన్ని మనము చదువుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేరేపించబడుతున్నాను. చూడండి, ఆ వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన సత్యవేద గ్రంథం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని, అలాగనే 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 3వ వచనం అండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. 2వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదువుతున్నానండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తమకు ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్కయో దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. వాక్యం ధ్యానించడానికి ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతమైన దేవా, జీవగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాక్య ధ్యాన సమయము మాకు వీక్షకులకు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి అనేకులు సత్యాన్ని గ్రహించేటట్టు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి మిత్రులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. చాలా కాలం తర్వాత మరలా మీ ముందుకు వస్తున్నాను. మీ అందరూ యేసుక్రీస్తు వారి కృప ద్వారా క్షేమము, సంతోషము, సుఖ సౌఖ్యములు కలిగి ఉండాలని మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తుంటున్నాను. అలాగని మీ అందరి ప్రార్థనలు నాకెంతో సహకారంగా ఉన్నందు బట్టి నా కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోలు చేయడానికి మరి అనేకులు ప్రార్థన పూర్వకంగా నన్ను కూడా ప్రోత్సహిస్తున్న వారందరిని బట్టి, అనేకులు ఈ వీడియోని వీక్షిస్తూ మరి లైక్ చేస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని బట్టి ఎంతగానో నేను కూడా ప్రోత్సహింపబడుతున్నాను. అలాంటి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని వాక్య ధ్యాన సమయంలో పరిశుద్ధ గ్రంథములో, సత్యవేద గ్రంథములో చదువుకున్నటువంటి లేఖనాల యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పాన్ని మనందరము గ్రహించి సత్యాన్ని ఎరిగిన వారమై
సత్యాన్ని ఎరిగిన వారమై లేఖనం యొక్క సరైన విధానంలో ధ్యానిస్తూ మనము నేర్చుకుని అనేకులకు మనము కూడా మాదిరిగా ఉంటూ ఇతరులకు దేవుని వాక్యాన్ని సరైన విధానంలో నేర్పించేవారుగా ఉండవలసిందిగా మరి సువార్థికులకు, కాపరులకు, వర్తమానికులకు మన మీద బాధ్యత ఉంది కనుక ఆ భారమును బాధ్యత కలిగిన వారై ప్రభు ప్రేరేపించిన దాని ప్రకారంగా ఈ లేఖనం యొక్క సారాంశము దేవుని వాక్యం నుండి కొద్ది నిమిషంలో ధ్యానించవలసిందిగా ప్రభుపేట ప్రేరేపించబడి ముందుకు వస్తుంటున్నాను. ఈ దిన ధ్యానాంశంలోని భాగం ఏంటంటే, హితవాక్యములో ఆసక్తి కలిగిన వారిని సత్యములోనికి దేని చేత మనము నడిపించగలము. ఈ దినాల్లో చాలామంది సత్యాన్వేషకులు ఉన్నారు, సత్యాన్వేషక మండలి వారు ఉన్నారు. కానీ వారి జీవితకాలం అంతా సత్యాన్వేషణ మండలి కిందనే వారు జీవిస్తున్నారు, కానీ సత్యాన్ని మాత్రం తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్నారు. అదేంటంటే, మేము తెలుసుకోవాలంటే ఎవరైనా మాకు తెలియపరచాలి కదా అనేటువంటి పరిస్థితులు కూడా మరి మన మీద, సేవకులమైన మన మీద లేకపోలేదు. కనుక సత్యాన్ని మనము సరైన విధానంలో గ్రహించిన వారమై మనం అవలంబిస్తూ అలాగున అసత్యములు ఉన్న వారిని లేక సత్యాన్వేషణ మండలిగా జీవిస్తూ సత్యాన్వేషకులుగా జీవిస్తున్న వారందరినీ సత్యంలోనికి నడిపించడమే దేవుడు మనకు అప్పగించిన భారము, బాధ్యతలని యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి సహోదరులుగా ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వస్తుంటున్నాను. చూడండి, ఈ వాక్య భాగం ఏంటంటే, అసత్యమును విశ్వసించి వారిని ఎటకలకు మనస్సు అసత్యమును స్వీకరిస్తున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ఎటకేలకు అలాంటి వారిని మనం సత్యములోనికి నడిపించాలి అంటే ప్రతి సందర్భంలో ఖండించి లేక వారి పట్ల కఠినమైన వారిగా మనము ఎంత మాత్రం ప్రవర్తించినా వారికి సత్యంలోని మనము నడిపించలేము. అలాంటి వారిని సత్యంలోనికి నడిపించలేము. కఠినమైన బోధ చేయడం తప్పు కాదు, కఠినమైన మనసు ఉండడమే తప్పు. కాబట్టి అసత్యము సంబంధమైనటువంటి బోధనా విధానంలో ఉన్న వారిని లేక సత్యాన్వేషణ మండలిగా అన్వేషిస్తున్న వారిని మనం సత్యంలోనికి నడిపించాలంటే కఠినమైన బోధ ఉండితే సరిపోదు, కానీ కఠినమైన మనసు వలన కూడా సరిపోదు. కానీ మనకు సరైనటువంటి మనసు కలిగిన వారముగా ఉండి యేసుక్రీస్తు కఠిన మనసుకులను ఎలాగో సత్యంలోనికి తన జీవిత కాలంలో నడిపిస్తూ వచ్చాడో, మన ముందు మాదిరిగా ఉన్నటువంటి ఎంతోమంది సువార్థికులు, వర్తమానికులు, దైవ సేవకులు, సంఘ కాపరులు ఎలాగున ప్రజలను కఠినమైన స్వభావం నుంచి సత్యంలోనికి దేవుని యొక్క సంకల్పంలోనికి తీసుకుని రాగలుగుతూ వచ్చారో వారిని మనము అవలంబిస్తూ వారు ఎలాగునో ప్రయాసపడుతూ వచ్చారు, ఎలాంటి బోధ చేస్తూ వచ్చారు, ఎలాగునో అసత్యంలో నుంచి వారిని సత్యంలోనికి నడిపించారు, వారి బోధన విధానం ఏంటి, వారి ప్రవర్తనను మనం పరిశీలించగలిగితే మనం కూడా అనేకులని అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపించవచ్చు అన్నదే నా అభిప్రాయము. అందుకొరకై సత్యవేద గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగములను ఈ సమయంలో మనము పరిశీలన చేద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే సత్యవేద గ్రంథం నుండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడిన వాడైనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమైనది. కాబట్టి ఖండించడం అవసరమే. తప్పు చేసినటువంటి వారిని సరిదిద్దడము కూడా మనకు ఎంతో అవసరమే. అంటే సత్యవాక్యమును చెప్పిన, ఖండించిన, గద్దించిన ప్రయోజనము ఒక్కోసారి కాకపోవచ్చును. కాబట్టి మనము చేయవలసి ఇంకేదో ఉంది, అది తెలుసుకొని అసత్యంలో ఉన్న వారిని, తప్పు చేస్తున్న వారిని, అక్రమంలో నడుచుకున్న వారిని సత్యంలోనికి నడిపించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సత్యవేద గ్రంథంలో మనం పరిశీలిస్తాం. రెండవదిగా గమనిస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం పరిశీలించగలిగితే, 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుచు, అన్నదమ్ములని, యవనస్తులను, తల్లులని,
వృద్ధ స్త్రీలను అక్కజల్లని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. కాబట్టి యవనస్తుల పట్ల ఎలాగున ఉండాలి, యవనస్తురాల పట్ల ఎలా ఉండాలి, వృద్ధుల పట్ల వృద్ధ స్త్రీల పట్ల ఎలా ఉండాలన్నది సత్యవేద గ్రంథము దేవుని వాక్యములో మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ పరిమాణంలో ఈ పద్ధతిలో కనుక మనము వృద్ధుల పట్ల వృద్ధ స్త్రీల పట్ల యవనస్తుల పట్ల యవనస్తురాల పట్ల ఇలాంటి ప్రవర్తన కలిగి దేవుని వాక్యాన్ని మనం వారిని ప్రేమపూర్వకంగా వారికి మనం ప్రకటించగలిగినట్లయితే వారిని మనం సత్యంలోనికి నడిపించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లేదంటే వారిని ఇంకా అసత్యంలో నుండి మనం నెట్టివేసిన వారం అవుతామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి స్వార్థికులారా, కాపురులారా, సేవకులారా, మన సంఘానికి వస్తున్నటువంటి వారు లేక మన పరిసర ప్రాంతాల్లో మనకు పరిచయం అవుతున్నటువంటి స్వభావము అసత్యములు ఎంతోమంది జీవిస్తుండొచ్చు. కానీ వారిని ద్వేషముతో పగతో మనం వారిని హెచ్చరించినా ప్రకటించినా దేవుని వాక్యాన్ని వారితో పంచుకున్నా వారిని మనం ఇంకా అసత్యంలోని నెట్టివేసిన వారం అవుతామే కానీ సత్యంలోనికి మనం ఎంత మాత్రం వారిని నడిపించలేమనేటువంటి వాక్య భాగము ఈ వాక్య భాగం ద్వారా నాకు అర్థమవుతుంది. కనుక మీరు కూడా ఈ వాక్య భాగమును ఇంకా లోతుగా పరిశీలిస్తే ఎంతైనా మంచిదనేది నా అభిప్రాయము. మీకు వాక్యం రాదని కాదు, ఎంతోమంది గొప్పవారు, విఘ్నులు, వక్తలు ఒక వర్తమానం ద్వారా వందల మంది, వేల మందిని ప్రభు దగ్గర నడిపించిన వారు ఎందరో ఉన్నారు మీలో అని నేను ఎరుగుదును. నేను చాలా కనిష్ఠుని, చిన్నవారిని. ఏదో ప్రభు నాకు ఇచ్చిన చిన్న భారాన్ని బట్టి ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను తప్ప మీరు చేసే సేవ సరైనది కాదని కాదు. ఇక్కడ ఒకవేళ ఇలాంటి తప్పిదములు మీ జీవితంలో ఏదైనా దొరలి విశ్వాసులను దేవునింటికి, దేవుని సంకల్పానికి దూరం చేస్తున్నట్లయితే మీ వర్తమానం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ బోధన విధానం ద్వారా మరొకసారి వాక్యం ద్వారా మీ జీవితాన్ని మీరు సరి చేసుకుని అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపించే దానికి మీరు కూడా ప్రయత్నం చేయగలరనే ఉద్దేశంతోనే ఈ చిరు ప్రయత్నము మీ సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. ఇది రెండవదిగా మనం గమనించవచ్చును. మూడవదిగా చూస్తే రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవదిగా మనం చూస్తే 2వ అధ్యాయము 9-10 వచనాల్లో సత్యవేద గ్రంథం బైబిల్ మనం పరిశీలిస్తే మూడవదిగా తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో మనం పరిశీలిస్తే దేవుని వాక్యములో ఇలా రాయబడింది. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. కాబట్టి అనేకుల్ని రక్షింపబడడానికి, అనేకుల్ని సత్యంలోనికి నడిపించడానికి ప్రియమైన వర్తమానికుడా, సేవకుడా, సంఘ కాపరి కొన్నిటి మనం సహించక తప్పదు. సహించిన వలన అనేకులు మనం ప్రభు కొరకు సంపాదించవచ్చును. సహించినలా అసత్యములో అసత్య బోధ చేస్తున్న వారిని కూడా, అసత్య సహవాసాలు ఉన్న వారిని కూడా సర్వసత్యంలోనికి, సరైన సహవాసంలోనికి, క్రమంలోనికి మనం నడిపించవచ్చునని మూడవదిగా ఈ భాగము లేఖనము సెలవిస్తూ ఉంటుంది. మీరు కొంతగా పరిశీలించాలా, సద్భావంతో, సదుద్దేశంతో ఈ లేఖనం యొక్క సారాంశాన్ని పరిశీలించవలసిందిగా ప్రభు పేరట విన్నవించుచున్నాను. చిత్తగించుడి. దేవుని వాక్యం మూడవదిగా మనం చూస్తే అందరి చేత ఏర్పరచబడిన వారు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఈ వాక్యము వ్యక్తిగత జీవితంలో ప్రేమను వర్తమాని కూడా, సేవకుడా, సంఘ కాపురి, ఈ అనుభవంలో నీవు కూడా ఉన్నావా? నాయకుడా, ఇలాంటి సమస్తమును ఓర్చుకునే స్వభావం కలిగిన వాడవుగా, స్వభావం గల దానవుగా నీవు ఉన్నట్లయితే అనేకులని సత్యంలోనికి, రక్షణలోనికి నడిపించవచ్చునని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ క్రమంలో ఇలాంటి స్వభావం లేని వాడవైతే పరీక్షించుకొని, పరిశోధించుకొని ఓర్పు సహనముతో అనేకుని క్రీస్తు వరకు నడిపించిన వ్యక్తిగా మరొకసారి నీ జీవితంలో సరైన తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట సహోదరుడిగా ఈ మాటను హెచ్చరిక చేస్తున్నాను. హెచ్చరిక చేయడం కూడా చాలా అవసరము. అంత హెచ్చరించే వయసు, సామర్థ్యం నాకు లేకపోయిండొచ్చు, కానీ లేఖనం మాత్రము హెచ్చరించడానికి, మనందరినీ హెచ్చరించడానికి ఇష్టపడుతుంది. లేఖనముకు సార్వభౌమ అధికారము కలిగి ఉంది. లేఖనమును యేసుక్రీస్తు సార్వభౌమ అధికారం గలవాడుగా, మనందరి మీద కూడా ఆయన నాయకుడిగా
ఉంటున్నాడు. మనందరి కూడా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. సంఘానికి వస్తున్న వారికే కాదు, విశ్వాసులకే కాదు, నాయకులకే కాదు, పెద్దలకే కాదు, సేవకులకైనా కూడా దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆ ఘోరమైన తీర్పులో నువ్వు నిలబడకుండా తప్పించుకునడానికి ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, పరిచారకునిగా, సేవకుడిగా, బోధకుడిగా, వర్తమానికుడిగా, సంఘ కాపరిగా చేస్తే ఈ వ్యక్తిని నువ్వు దూరం చేస్తూ వచ్చావు. నీ ప్రవర్తన ద్వారా, నీ వర్తమానం ద్వారా, నీ ఓర్పు లేని స్వభావం ద్వారా వారిని దూరం చేస్తూ వచ్చావు, నా సంకల్పానికి నాశనం చేస్తూ వచ్చావని దేవుడు నిన్ను నన్ను లెక్కడిగేవాడిగా ఉన్నాడని ఈ లేఖన భాగము మనందరినీ హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ హెచ్చరికకు లోబడిన వారమై సరి చేసుకుని అనేక ఆత్మల సత్యంలోనికి, రక్షణలోనికి నడిపించే వారంగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశము. ఈ వర్తమానం యొక్క అభిప్రాయం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఎంతో చేయొచ్చు మనం. ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే మన సేవా విధానంలో ఏ వ్యక్తిని కూడా సర్వసత్వంలోనికి మనం నడిపించలేని వారంగా ఉంటాం. ఎంతో పరిచయం చేయొచ్చు, ఎన్నో స్థలాలు కొనొచ్చు, ఎన్నో మందిరాలు కట్టవచ్చు, ఎన్నో కట్టడాలు కట్టవచ్చు, ఎన్నో వ్యాన్లు కొనొచ్చు, ఎంతో సువార్త చేయొచ్చు, ఎంతో బాప్తిస్మం చేయొచ్చు, ఎంతోమందికి ఎన్నో స్పెషల్ మీటింగ్స్ పెట్టవచ్చు. మనం కూడా ఎన్నో చోట్ల స్పెషల్ మీటింగ్స్లో పరిచయం చేస్తూ వచ్చి ఉండవచ్చును. అయినా పర్వాలేదు, కానీ ఓర్పు సహనము లేకపోతే ఒక వ్యక్తిని కూడా మనము సర్వసత్యంలోనికి నడిపించలేము అన్నదే ఈ వాక్యం యొక్క సారాంశము. కాబట్టి ఎలా ఉన్నావో నీ జీవితంలో, నీ సేవా విధానం, నీ నాయకత్వంలో, నీ బోధన విధానంలో, జాతి అంతర్జాతీయ వర్తమానికుడైనా పర్వాలేదు, సంఘ కాపురమైనా పర్వాలేదు, ఎన్నో సంఘాలను మెయింటెనెన్స్ చేస్తున్న సేవకుడైనా పర్వాలేదు, నాయకుడైనా పర్వాలేదు, సహవాసానికి పెద్దవైనా నువ్వు పర్వాలేదు, లేక సహవాస నాయకుడైనా పర్వాలేదు, కానీ ఇలాంటి క్రమంలో లేకుండా అనేకుల్ని అసత్యంలోనికి నెట్టివేసే వారముగా, ఓర్పు లేక, సహనం లేక వారిని కించపరిచే వారముగా, దేవునికి దూరం చేసే వారముగా, రక్షణకు దూరం చేసే వారముగా ఒకవేళ నీవు నేను మనం ఉన్నట్లయితే ప్రేమైన సోదరి సోదరా, దేవుడు నిన్ను నన్ను తీర్పులను తీసుకొస్తాడు, దీనికి లెక్కడుతాడు. ఆ రోజు మనం తప్పించుకోలేం. కాబట్టి సరి చేసుకుందాం. సరి చేసుకుని నీ జీవితంలో వాక్యాన్ని గమనించి పరిశీలించి ఈ అనుభవంలోనికి ఈ నూతన సంవత్సరంలో రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజుల్లో సువార్తగా కానీ, సంఘ పరిచర్యలు కానీ ఈ విధమైన విధానము మనము సత్యములోనికి నడిపించడానికి చేయడము లేదన్నది నా అభిప్రాయము. ఈ పద్ధతిలో ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపించలేకపోతున్నాం అనేది నా అభిప్రాయము. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, సేవకులారా, సువార్థికులారా, వర్తమానికులారా, నాయకులారా, లేఖనం యొక్క ఉద్దేశంలో మనం జీవించాలన్నదే దేవుడు మనతో మాట్లాడుతున్న మా విధానము అనేది నా అభిప్రాయము. ఒకసారి మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఏ విధంగా మనం ఒక వ్యక్తిని హితవాక్యంలోకి నడిపించగలము అనేటువంటి భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టత్వమును సహింపలేవనియు అపోస్తుల కాకయే ఈ అపోస్తులమని చెప్పుకొనుచున్నారని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేదు. ఇలా మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. ఆ రోజు ఎఫెసు సంఘములో ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో ఈనాడు కూడా సేవకులు, సువార్థికులు, బోధకులు, జాతి అంతర్జాతీయ వర్తమానికులు, సహవాస నాయకులు, పెద్దలు ఈ లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. మంచిది, దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, సేవకులారా, సహసేవకులారా, నాయకులారా, సహవాస పెద్దలారా, ఈ లక్షణాలు ఉన్నాయి, మంచిదే. అయితే పని ఉంది, ప్రయాసం ఉంది, ఓర్పు కనబడుతున్నది. అయితే ఏం కనుమరుగైపోతున్నది తెలుసా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇప్పటి సువార్తలలో మనకు కనబడడం లేదు. ఈరోజు చేస్తున్న సేవా పరిచర్యలో విశ్వాసంతో కూడిన పరిచర్య, నిరీక్షణతో కూడిన పరిచర్య, ప్రేమపూర్వకమైనటువంటి పరిచర్యను మనం చూడలేనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క సేవకుడిలో, ప్రతి ఒక్క నాయకుడిలో, ప్రతి ఒక్క సంఘములో, ప్రతి ఒక్క సహవాసములో మనం చూడలేనటువంటి పరిస్థితి. రాను రాను సాతానుడు మన దగ్గర నుంచి విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను దొంగిలించేవాడిగా ఉన్నాడు. యాంత్రికంగా సువార్త ప్రకటిస్తున్నారు, యాంత్రికంగా సేవ చేస్తున్నారు,
యాంత్రికంగా ఏదో మేము చెప్పుకున్నాం, వాళ్ళు చేశారు కనుక మేము చేస్తాం, వారు మీటింగ్ పెట్టారు మేము మీటింగ్ పెట్టాం, వారు సువార్త పెట్టారు మేము సువార్త పెడుతున్నాం, వారు సేవకులు మీటింగ్ పెడుతున్నాం మేము సేవకులు మీటింగ్ పెడుతున్నాం, వారు మందిరాలు కడుతున్నాం మేము మందిరాలు కడుతున్నాం, వారి పరిచయం చేస్తున్నాం మేము పరిచయం చేస్తాం, వారు బాప్తిస్తున్నాం మేము బాప్తిస్తం ఇస్తాం. ఇది కాదు, కానీ విశ్వాసంతో కూడినటువంటి పరిచర్య ఉండాలి, ప్రేమతో కూడిన పరిచర్య ఉండాలి, నిరీక్షణతో కూడిన పరిచర్య. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఉంటుందో, ఏ సహవాసంలో ఉంటుందో, ఏ నాయకుడిలో ఉంటుందో, వారిని దేవుడు మరి దూతల ఎదుట పరలోకంలో మెచ్చుకునేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఎన్నో ఘనతలు, ఎన్నో అవార్డులు దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ పరిచర్య ఉంటే, విశ్వాసంతో కూడిన పరిచర్య, ప్రేమతో కూడినటువంటి పరిచర్య, నిరీక్షణతో కూడిన పరిచర్య, యాంత్రికమైన పరిచర్య దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు. అలాంటి పరిచర్య ద్వారా నీకు నాకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభుపేట సహోదరుడిగా ఈ మాటలను మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, పరిచర్యలో కానీ, సువార్త సేవలో కానీ, సంఘ పరిచర్యలో కానీ, సంఘాలలో కానీ మనకు కనబడటం లేదు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. కాబట్టి అనేకులను మనము అసత్యవాదులను సత్యములోనికి నడిపించలేకపోతున్నాం. సత్యాన్వేషకులుగా ఉన్నవారు జీవితకాలం అంతా సత్యాన్వేషంతో వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. వారిని సత్యంలోనికి నడిపించలేకపోతున్నాం. ఈనాటికి అనేకులు సత్యాన్వేషక మండలి తయారవుతున్నాయి, కానీ వారి జీవితంలో సత్యం మాత్రం కనబడడం లేదు. అనేకుల మీద, సత్యం మీద దాడి చేసేవారిగానే కనబడుతుంటున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశీలన చేద్దాం. నీవు నేను కూడా సత్యం మీద దాడి చేసేవారంగా ఉన్నామా, సత్యాన్ని సర్వసత్యంలోనికి మనం నడిపించేవారిగా ఉన్నామా అనేది మనం పరిశోధించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైనది ప్రభు తీర్పులోనికి మనం తప్పించుకోవడానికి. కనుకనే మన సేవ పరిచర్యలో అసత్యవాదులను సత్యవాదంలోనికి మనం నడిపించవలసిన వారమై ఉంటున్నాం. అదే మన విధి విధానము. దీనిని ఉల్లంఘించి ఏదేదో తాత్కాలికమైనవి కంటి కనపడే వాటిని చూసి సత్యంలోనికి అనేకులు రాకుండా నీ జీవితమే నా జీవితం ఒకవేళ ఆటంకకరంగా ఉన్నామో, మనమే ఆటంకంగా ఉన్నామేమో సరి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు లెక్క అడగవలసింది కూడా మనల్ని లెక్క అడిగేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నామని ఒక సేవకుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. మన విధి విధానము ఆటంకకరంగా సత్యములోనికి వచ్చేవారికి ఆటంకకరంగా ఉండకూడదు, కానీ సత్యములోనికి వచ్చేవారిని మన విధి విధానము ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉండేదిగా ఉండాలి. అనేకులను సత్యంలోనికి నడిపించేదిగా మన జీవితంలో ఎంతో ఓర్పుతో కూడిన వారముగా ఉన్నప్పుడే మనం ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపించగలం. వారిలో ఎంతమంది సేవకులు, నాయకులు, కాపరులు ఎందరో ఉన్నారు. దేవుని మహిమ కొరకై నిలబడి స్థిరపడినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ వారిని సత్యంలోనికి నడిపించలేని కారణం చేత అనేకులను మనము పోగొట్టుకుంటున్నాము. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన నాయకులారా, సేవకులారా, సంఘ కాపరులారా, లేఖనాన్ని మనం ధ్యానం చేస్తాం. సరైన క్రమంలోనికి అనేకులను మనము నడిపించి చేయి తెచ్చే వారముగా ఉందాం. వారి బలహీనతల వైపు కాదు మనం చూడాల్సింది, వారిలో ఆ తృష్ణ, ఆత్మ సంబంధమైనటువంటి సత్యంలోనికి నడిపించబడాలన్నటువంటి ఆ ఆకాంక్షను మనము పరిశోధించి తాత్కాలికంగా బయటికి కనబడే బలహీనతల్ని మనము ప్రక్కన పెట్టేసి వారి ఆత్మను సత్యంలోనికి దేవునితోని మనం సంబంధము కలిగించే వారంగా ఉండడం అనేది మనకు ప్రాముఖ్యమైనటువంటి విధి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా పరీక్షించడము, తన తప్పిదాన్ని బలహీనతను బట్టి పరిశోధించడం తప్పు కాదు, కానీ కఠినంగా శిక్షించి కఠిన మనసు కలిగి జీవించడం అనేది సరైనది విధానం కాదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఏం చేసినా మనం ప్రేమపూర్వకంగా చేయాల, విశ్వాసంతో చేయాల, నిరీక్షణ కలిగి ఆమె ఒకరోజు గొప్ప వ్యక్తులుగా దేవుని మహిమ కొరకు నిలబడతారు, స్థిరపడతారు, అనేకులు నడిపిస్తారని వారిలో ఉన్న తలాంతులను మనం చూసి సత్యంలోనికి నడిపించాలి. కానీ చిన్న చిన్న బలహీనతలను చూసి వారు చేయబోతున్న దేవుని కొరకు మహిమ కొరకు నిలబడబోతున్న ప్రత్యక్షత నుండి వారిని అసత్యంలోనికి నెట్టివేయకూడదనే దేవుని వాక్యం ద్వారా సహోదరుడిగా నేను హెచ్చరించబడుతున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలనే సహోదరుడిగా, సేవకులుగా, సువార్థికులు, నాయకులైన మీతో కూడా ఈ మాటలు నేను కూడా పంచుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మనందరము దేవుని వాక్యమును సరైన విధానంగా ధ్యానం చేసి శరీర బలహీనతల వైపు చూడక, తాత్కాలికమైన వైపు చూడక, దేవుని యొక్క సంకల్పము, దేవుని మహిమ కొరకు వారు ఎలా నిలబడబోతున్నారు, ఎలాగనో అనేకులు నడిపించగలరో ఆ విషయాలని, ఆత్మ సంబంధ విషయాలను చూసి వారి పట్ల ప్రేమ కలిగి
ఒక గొప్ప నిరీక్షణ కలిగి వారిని సత్యంలోనికి నడిపించాలన్నదే యేసుక్రీస్తు వారి నామంలో నా అభిప్రాయము. ప్రేమైన వారులారా, గమనించవలసిన విషయం చూస్తే ఇది ఎంత మాత్రము ఒత్తి వాక్యం చెప్తే సరిపోదు, కానీ వారి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక, ప్రేమతో కూడినటువంటి, విశ్వాసంతో కూడిన, నిరీక్షణతో కూడినటువంటి విధానంలో మనం వారితో మాట్లాడుతూ పంచుకుంటూ ఉన్నట్లయితే, ఇంతగా ప్రేమ చెప్తున్నారు, నాలో బలహీనతలు ఉన్నాయని వారి గుర్తెరిగి దైవికమైన క్రమంలోనికి, సత్యంలోనికి వచ్చి దేవుని కొరకే మాదిరిగా నిలబడి అనేకమైనటువంటి ఆత్మల క్షేమం కొరకు వారు కూడా ప్రయాసపడతారన్నదే నా అభిప్రాయము. అలాంటి విధానంలో నాకు ఒక సహోదరుడు తెలుసు. మీకు కూడా బహుశా అతను కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అతని ఘనపరచడానికి కాదు కానీ, అతను హెచ్చించడం అని కాదు కానీ, దేవుని మహిమ కొరకు, అనేక ఆత్మల క్షేమం కొరకు, అనేకులు సత్యంలోనికి నడిపించడం కొరకు మాత్రమే అతని గురించి 2 మాటలు మీకు సాక్ష్యముగా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నాకు తెలిసి తెనాలి తాలూకాలో చుండూరు అనే ఒక మండలం ఉంది. అక్కడ హెబ్రోను సహవాసంలో షాలేము ప్రార్థన మందిరం అనే ప్రార్థన మందిరం ఉంది. ప్రస్తుత కాలము అక్కడ దైవ సేవకుడుగా మరి క్రిస్ దాస్ గారు దేవుని సేవ పరిచయం చేస్తుంటున్నారు. మరి దాదాపుగా 2013, 14 ఆ కాలం నుంచి, ముందు నుంచి పూర్వము వారు అక్కడ సేవలో ఉన్నట్టుగా నేను గ్రహించగలుగుతూ వచ్చాను. కొంతకాలం తర్వాత బహుశా 2013 లేక 14 సంవత్సరం అయిండవచ్చును. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు తప్పెట దానియేల్ గారి. వారికి 3 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడి పేరు ఎలీషా. అతని జీవితంలో తల్లిదండ్రికి ఎంతగానో అప్రతిష్ట పాలు చేసిన వాడు. తన యవ్వన కాలంలో ఉన్నతమైన విద్య అభ్యసింపచేయాలని, అతను ఇంజనీర్ చేయాలని, గొప్ప ప్రయోజకుని చేయాలని వారు చదివిస్తూ వచ్చారు. కానీ ఆ ఎలీషా అనే వారి కుమారుడు మరి దైవికమైనటువంటి సంకల్పం నుంచి తొలగిపోయి, లోక ఆశలకు లొంగిపోయి, తన చదువు భవిష్యత్తు కూడా తను పాడు చేసుకొని, ఇంకా లోకంలో యవన కాలము యొక్క విధి విధానానికి లోబడిన వాడై తనెంతో నష్టపోయిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రి తనను గూర్చి వీడిని కనకపోయినా బాగుండేది, వీడు పుట్టకపోయినా బాగుండేది, వీడు చనిపోయినా బాగుండేది అనుకున్నటువంటి దినాలు ఆ దినాల్లో దేవుని యొక్క సంకల్పంలో మరి అయోగ్యుడైన నన్ను చుండూరు గ్రామానికి తీసుకొని వెళ్ళి అక్కడ మందిర ప్రతిష్ట సందర్భంలో స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి అక్కడున్న దైవ సేవకుడు మరి క్రిస్ దాస్ గారు చేయించుకున్నారు. ఆ సమయంలో తెనాలి బెరాకలో దైవజనులు, ప్రస్తుతం గుంటకల్లో ఉన్నటువంటి దైవ సేవకులు వసంత్ కుమార్ గారు మరి తెనాలిలో బెరాకలో సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో నేను మరి చుండూరుకి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము వాక్యాలు రాసే దాని కొరకే దేవుడు నన్ను అక్కడికి నడిపిస్తూ వచ్చాడు. అక్కడ వాక్యాలు రాస్తున్న సందర్భంలో కొంతమంది యవనస్తులతో దేవుడు నాకు పరిచయం చేస్తూ వచ్చాడు. క్రిస్ దాస్ గారి బావమరిది అయిన జాను, అలాగనే క్రిస్ దాస్ గారి వారి బంధువులలో మరొక కొంతమందిని, తర్వాత మరి బుల్లిని, తర్వాత మున్న, ఇలా తదితరమైన వారు యవనస్తులు నాకు సహకరిస్తూ వచ్చారు పెయింటింగ్ పనిలో. అలాగనే ఎలీషా కూడా మరి వారందరూ మిస్ అవుతూ వచ్చారు. వ్యక్తిగత పరిచయం చేయడంలో నాకు బాగా ఇష్టము. అలా వ్యక్తిగతంగా వారితో మాట్లాడుతున్న సమయాల్లో ఎలీషా కూడా నాకు తగులుతూ వచ్చాడు, తారసపడుతూ వచ్చాడు. ఎలీషాతో కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు ఆయనలో హృదయంతరంగంలో పరివర్తనం చెందుతూ వచ్చాడు. ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి ఎలీషాలో. కాబట్టి అతను అందరూ తల్లిదండ్రి తృణీకరిస్తూ వచ్చారు. సంఘం కూడా మరి యవనస్తులు చాలా సరైన విధానంలో అతను పట్టించుకోలేదు. అతనికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి, యవనకాల బలహీనతలను బట్టి. ఇప్పుడు అవన్నీ విషయాలు పంచుకునే అవసరం లేదు. అతను వాటి నుంచి విమోచించబడ్డాడు, విడిపించాడు, దేవుడు రక్షించుకున్నాడు కనుక ఆ బలహీనత ఇప్పుడు అవసరం లేదు. అతను ప్రభు కొరకు ఎలా నిలబడుతున్నాడు అనే విషయాలే ఎక్కువ పంచుకోవడానికి ప్రభు నాతో మాట్లాడుతున్న కారణం చేత ఈ చిన్న సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఆ కాలం తర్వాత అతనితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, తన జీవితంలో సరి చేసుకుంటూ వచ్చాడు. తనకు దేవుడు ఎంతగా వాడుకోబోతున్నాడో ఆ విషయాలు తనకు అర్థమవుతూ వచ్చాయి. మరి తల్లిదండ్రికి ఎంత ప్రయోజకుడో, సమాజానికి ఎంత ప్రముఖుడో, దేశానికి ఎంత ముఖ్యమైన వాడో, సంఘానికి ఎంత ప్రముఖుడో అనే విషయాలు తనతో పంచుకుంటూ వచ్చినప్పుడు తను కూడా మార్పు చెంది రక్షింపడి తల్లిదండ్రి కంటే ముందుగా తను బాప్తీసం తీసుకుంటూ వచ్చాడు. వారి పెదనాన్నగారు మరి షాలేము సంఘానికి సంఘ పెద్దగా కూడా మరి పని నిర్వర్తిస్తుంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మీరు ఊహించరు
అలాంటి వ్యక్తి దేవుని కొరకు నిలబడినప్పుడు బాప్తిసం తీసుకున్న నెల 15 రోజులకే దేవుని వాక్యం ధ్యానించడంలో దిట్టగా మార్చబడి అనేకమైనటువంటి క్రమాలు, అనేకమైన దేవుని లేఖనాలు పరిశీలించి పరిశోధించి ఒక మంచి వర్తమానికుడిగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాడు. సంఘానికి ఎంతో నాయకుడిగా పరిచయంలో సహాయపడుతున్నాడు. దైవ సేవకుడికి క్రీస్తుదాస్ గారికి ఆయా సంఘాల్లో పరిచారకుడిగా పనిచేస్తున్నాడు. ఒక్కోసారి సంఘము యొక్క నాయకత్వపు, సంఘం యొక్క బాధ్యతల్లో కూడా యవనస్తులైన చిన్నవాడైన ఎలీశాను సంప్రదిస్తూ సహకరిస్తూ వారితో కలిసిమెలిసి సంఘంతో ఎలీశా కూడా మమేకమై, దేవునితో మమేకమై, ఆధ్యాత్మిక జీవితంలో మమేకమై, విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణతో తను పట్టబడుతూ దేవుని యొక్క సంకల్పంలో చేర్చబడి ఈ దినాల్లో తన జీవితం ఎంతగానో సంఘానికి, ప్రజలకు విశేషమైనటువంటి జీవితం, తల్లిదండ్రికి కుమారుడిగా, సోదరులకి మంచి తమ్ముడిగా, సంఘానికి ఒక వ్యక్తిగా సంఘంలో పరిచయం చేస్తూ ఈ దినాల్లో దైవ వర్తమానం, అనేకమైన మర్మములతో కూడినటువంటి వర్తమానము తన సంఘంలో పరిచయం చేస్తుంటే పెద్ద పెద్దవారు అతను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దినాల్లో ఎలా ఇంత చిన్నవాడే, ఒకప్పుడు ఇతని జీవితం ఎంతో నిష్ప్రయోజనం, దౌర్భాగ్యకరమైందే. ఈనాడు ఇంతగా తీర్చిదిద్దబడ్డానికి గల కారణం ఏంటంటే అందరూ ఆనాడు అతన్ని తిరస్కరిస్తూ వచ్చారు. కానీ ఈనాడు దేవుని కొరకై ప్రేమపూర్వకంగా, ఓర్పుతో, సహనముతో దేవుని మాటలు అతను విన్నాడు. నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి ఉన్నాడు. వీళ్ళు సమాజానికి, కుటుంబానికి, ప్రజలకి, సంఘానికి ఎంతో ఉపయోగకరమైన వాడుగా ఈ దినాల్లో ఉంటున్నాడు. ప్రేమైన నాయకులారా, సేవకులారా, వర్తమానికులారా, బోధకులారా, ప్రతి వ్యక్తిలో ఉన్న బలహీనత కాదు చూడకండి, చిన్న చిన్నవి. అతనిలో విశ్వాసంతో, ప్రేమతో, నిరీక్షణతో దేవుని వాక్యాన్ని, ఓర్పుతో అతని మనం పంచగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని, ఓర్పుతో దేవుని వాక్యాన్ని అతనికి మనం బోధించగలిగినట్లయితే అతను ఒక గొప్ప నాయకుడిగా, వక్తగా సమాజానికి, దేశానికి, సంఘానికి, దేవునికి ఎంతో ఉపయోగకరమైన వాడిగా, ఉపయోగకరమైన వ్యక్తిగా వారిని మనం తీర్చిదిద్దన్నదే ఈ ఎలీషా యొక్క జీవితము ఒక చిన్న సాక్ష్యంగా మీ ముందు పెడుతున్నాం. ఇలాంటి వ్యక్తి మీ సంఘాల్లో, మీ కుటుంబంలో, మీ ఇరుగు వారిలో ఎంతోమంది కనబడుతున్నారు. మీ స్కూల్లో, కళాశాలలో, మీ సంఘములో, మీ సహవాసంలో, సమాజంలో అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేసి ఓర్పుతో, సహనముతో దేవుని వాక్యానికి దైవికంగా అతన్ని పంచి, అక్రమంలో, అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించి దేవుని మహిమ కొరకై వారిని తీర్చిదిద్దే వారంగా ఉండాలన్నదే సేవకులుగా, స్వార్థికులుగా మన విధి విధానమని సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తుంది. ప్రేమైన సోదరి సోదరులారా, కాబట్టి ప్రేమతో, నిరీక్షణతో, విశ్వాసముతో మనము దేవుని వాక్యాన్ని ప్రకటించే వారము ఉండాలి. కానీ ఎదుటి వ్యక్తి బలహీనతలు చూసి అతన్ని మనము తృణీకరించకూడదనేదే దేవుని వాక్యము. అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి ఈ విధంగా మనం నడిపించవచ్చని యేసుక్రీస్తు నామములో ప్రేరేపించబడి ఈ మాటలు వినవించుండగా చిత్తగించండి. సద్భావంతో, సదుద్దేశంతో ఈ వాక్యాన్ని మీరు ఇంకా లోతుగా పరిశీలించి పరీక్షించండి. ఇలాంటి కారణాలు, ఇలాంటి ఎలీషా లాంటి వారు మీ జీవితంలో కూడా ఎంతోమందిని మీరు బాగు చేస్తూ వచ్చారు. మరొకసారి మీరు ప్రయత్నించేసి ఇంకా అనేకులను తీర్చిదిద్దగలరని యేసుక్రీస్తు వారి నామంలో సేవకులైన, నాయకులైన, కాపురులైన వారందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాం. భావితరంలో ఓర్పుతో, సహనముతో దేవుని వాక్యాన్ని మనం ప్రకటించి అనేకులను దేవుని కొరకు సంపాదించి సత్యంలోనికి నడిపించే వారంగా ఉండాలన్నదే. అప్పుడు ప్రభు ద్వారా మనందరము ఘనపరచబడి పరలోకంలో బహుమతులు పొందే వారంగా ఉంటామని ప్రభు పేరిట ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ ప్రేమైన సోదరి సోదర, మీ తల్లిదండ్రికి, మీ సంఘానికి, మీ సేవకులకి, మీ సమాజానికి వ్యతిరేకమైన స్వభావం కలిగి కీడు, నష్టం, అపాయంలో ఉన్నట్లయితే, చెడు ద్వేషంతో ఉన్నట్లయితే, దుష్ట లక్షణాలు, దుష్ట స్వభావంతో, పాపంతో బంధింపబడి జీవిస్తున్నట్లయితే, ప్రియుడా సోదరి సోదర, నీలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. తాత్కాలికమైన చెడు లక్షణాలకు బానిసై దైవ లక్షణాలను పోగొట్టుకొని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రపై నిత్య అగ్నిగుండాన్ని ఎందుకు పాల్పంపులు పొందుతావు? ఒక్క క్షణం ఆలోచించి ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలీషా అలాంటి బలహీనతలు గలవాడు యవనస్తుడు మారినట్లు దేవుని కొరకు మహిమార్థంగా ఈనాడు జీవిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమైన వాడిగా, సహోదరులకు ఎంతో తమ్ముడిగా, సోదరుడిగా, సంఘానికి ఉపయోగకరమైన వాడిగా నువ్వు కూడా అంతకంటే గొప్పవాడు కాగలవు. సోదరి సోదరుడా, ఒక్క క్షణం ఆలోచించు, దేవుని వైపు తిరుగు. నీళ్ళు ఎంతో ప్రేమ ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, సత్యం ఉంది, వాక్యానికి లోబడే మనసు ఉంది. వారి వైపు, వీరి వైపు చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, దేవుని వైపు చూడాలని, మారు మనసు పొందాలని, ప్రభు యొక్క ప్రత్యక్షతలోనికి రావాలని ప్రభు పేరిట యేసుక్రీస్తు నామములో సోదరుడిగా, సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు నీకు కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణమే నీకు అనుకూల సమయం, రక్షణ దినము. ప్రభు వైపు తిరిగితే నీ పాపములు ఎంతటి ఘోర పాపమైనా ఆయన క్షమిస్తాడు. నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేస్తాడు. ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా నిన్ను తీర్చిదిద్దాడు. రానున్న దినాల్లో నువ్వే ఒక నాయకుడిగా, సేవకుడిగా, సహవాసానికి, సంఘానికి
ఒక ప్రముఖుడిగా వేలాది మంది ఆత్మలు ప్రభు వరకు నడిపించే వ్యక్తిగా ఉండబోతున్నావనే గొప్ప స్థితిని ఎరిగిన వాడవై ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందాలని ప్రభుపేట హెచ్చరిస్తున్నాను. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడుగును. నీ పాపంలో కొరకే కదా యేసుక్రీస్తు చేతుల మేకలు కొట్టబడుతూ వచ్చాయి. నీ కొరకే కదా యేసుక్రీస్తు పాదాల మేకలు కొట్టబడుతూ వచ్చాయి. నిన్ను సర్వసత్తులను నడిపించడానికే కదా, నిత్య అగ్నిని తప్పించడానికే కదా యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటము, డొక్కలో బల్లెపోటు. ప్రియ సోదరుడా, సహోదరి, మాటలు వింటున్నావా? నీవు ధన్యుడో ధన్యురాలవు. ఇది అనుకూల సమయం, రక్షణ దినం. ఇప్పుడే నువ్వు ప్రభు వైపు తిరిగినట్లయితే నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడిపోతున్నావు. సంఘానికి, సమాజానికి, దేశానికి, సహవాసానికి నువ్వు ఒక గొప్ప నాయకుడిగా, వ్యక్తిగా నిలబడబోతున్నావు. ఈ విషయాలు చూడు. తాత్కాలికమైనవి ఒకసారి ప్రక్కన పెట్టు. ప్రభు వైపు చూడు. ఆయన యొక్క శిలువధారలు, రక్తధారల వైపు చూడు. ఆ శిలువ యాగం వైపు చూడు. ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా ఓర్చుకున్నాడు నీ కొరకు. ఆయన ఎంతగా నీ కొరకు నిరీక్షిస్తున్నాడో. గాయపడిన చేతులతో ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇంత ఘోర పాపైనా నేను త్రోసివేనంటున్నాడు. ఇంత గొప్ప ప్రేమమయుడు. నీ వల్ల ఎంతో పని ఉంది. సోదరి, ఒకసారి సోదరి ప్రభు వైపు చూడు. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరిచి ఒక గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా, సేవకుడిగా, స్వార్థుడిగా తన నామ మహిమ కొరకు నిన్ను వాడుకునేటట్లు చేయనుగాక నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తల్లి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి ప్రభా. అనేకులు స్థిరపరచండి. సేవకులుగా, నాయకులుగా ఉన్న వారు కూడా చిన్న చిన్న బలహీనతల వైపు చూడక వారితో విశ్వాసంలో నిరీక్షణ కలిగి ప్రేమతో వారు ప్రకటించినప్పుడు వారిలో గొప్ప వ్యక్తులు ఉన్నారు. దేశానికి సత్యంలోనికి నడిపించబడి అనేకులు నడిపించేవారు ఉన్నారని గ్రహించగల వారమై ప్రేమ కలిగి వారి స్వార్థ పరిచయం చేయగలిగినట్లు మాకు కూడా అలాంటి మనసు, అలాంటి తరుణము అనుకరించమని, అలాంటి వారి మీద ప్రేమ, దయ, జాలి మాకు దయచేయమని, ఎవరు తృణీకరించగా నీ ప్రేమ కలిగి వారికి స్వార్థ ప్రకటించి పరిచయం చేయడానికి సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మహిమగల హస్తానికి అప్పగిస్తూ మనం యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్నవారు మీరు ఇలాంటి పరిచయం చేయడానికి తీర్మానం చేసుకున్న మీకు దేవుడు ఇహమందు రెట్లు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యములతో మిమ్మల్ని నింపి మీ జీవితాలను మార్చి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్.